నమస్తే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు కావలసిన మనిషి కోసం రావాల్సి వచ్చింది. అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? అనుమతి కోసం ఆలస్యం చేసి రేఖను నాకు దూరం చేసుకోలేను. Shut up and get out. వెళ్తాను. రేఖను తీసుకుని మరీ వెళ్తాను. రేఖను తీసుకెళ్ళడానికి నువ్వెవరు? అది నా కూతురు. ఒకరి కూతురైన ప్రతి ఆడది ఏదో ఒక రోజున మరొకరు ఇల్లాలవుతుంది వరప్రసాదరావు గారు. నాకు కాబోయే ఇల్లాలను నేను తీసుకుని వెళ్తాను. రేఖ నిన్ను పెళ్లి చేసుకుంటుందని ధీమాగా ఎలా చెప్తున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నాం గనక. ప్రేమ, లవ్, రొమాన్స్ ఇవన్నీ పుస్తకాలు తప్ప జీవితంలో ఉండవు. అది తెలుసుకో. జీవితంలో డబ్బు తప్ప ఇంకేం లేకపోవచ్చు డాడీ, కానీ మా జీవితంలో అవన్నీ ఉన్నాయి. రేఖ, ఏమిటి గొడవంతా? గొడవ చేస్తున్నది మీరు మమ్మీ. నాకు ఇష్టం లేకపోయినా డబ్బు, ఆస్తి, హోదా అంటూ బలవంతంగా నిశ్చితార్థం జరపాలని చూస్తున్నారు. నేను గోపిని ప్రేమించాను, అందుకు మీరు అభ్యంతరం చెప్తున్నారు గనక మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి అతనితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రేఖ, ఆగు. రేఖ, అడుగు ముందుకి వేసావా? జాగ్రత్త. రేఖ మీరు చేయి పట్టుకుని అడుగులు వేయించే పసిపిల్ల కాదు వరప్రసాదరావు గారు. రా రేఖ. నాకు కాబోయే భార్యను నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావా? ఆడదాని మనసును ఐశ్వర్యంతో లొంగ తీసుకోగలనని నేను చూస్తే జాలేస్తుంది మిస్టర్. నోరు తెరిచి నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా ఆమెనే పెళ్లి చేయాలని తాపత్రయపడటం చాలా పొరపాటు. రే రాముడు, రండు, ఊర్ఖ, రండిరా, అతను పట్టుకోండిరా. ఆగండి. ధైర్యంగా మీ నాన్నగారిని ఎదిరించావే. తమరు మాత్రం రాలేదా ధైర్యంగా ఇంటి దాకా? ఒరే గోపి, నేను కోరుకున్న పిల్లను నువ్వు డేగలాగా తన్నుకుపోయి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా? అది జరిగే పని కాదు. సన్నాసులారా, తొందరగా పోనీ ఉండరా. ఐఎమ్ ఆల్ రైట్. మిస్టర్, నీ పేరు గోపియేనా? అవును. మీరేనా మిస్ రేఖ? మీ ఇద్దరు నాతో పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? మీ మీద వరప్రసాదరావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, అసలు ఏం జరిగిందంటే? మీరేం చెప్పదలుచుకున్నారో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. కమాన్. ఇన్స్పెక్టర్, ముందు మేము చేసిన తప్పేమిటో చెప్పండి. షటప్. ఒక పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం నుంచి లేవ తీసుకుపోయి నేను చేసిన తప్పేమిటి అని అడుగుతున్నావా? ఇన్స్పెక్టర్, మీరు తొందరపడి పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఆయన నన్ను లేవ తీసుకొని రాలేదు. నేనే ఇష్టపడి మా ఇంటి నుంచి ఆయనతో పాటు వచ్చేసాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అందుకు మీ నాన్నగారు ఒప్పుకోరమ్మా. ఆయన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన మనిషిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. దానికి కాదనే అధికారం మీ చట్టానికి కూడా లేదు. హలో ఇన్స్పెక్టర్. రండి సార్, సమయానికి మీరే వచ్చారు. మీ అమ్మాయి తన మేజర్నని, తన పూర్తి ఇష్టంతోనే ఇంటి నుంచి వచ్చేశానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని మీద ఏ విధమైన చర్య తీసుకోలేం. వన్ మూమెంట్. ఇన్స్పెక్టర్, మీ అధికారాన్ని ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాం. డబ్బుతో ఇలా అధికారులు కొనాలనుకోవటం నేరం. చూడండి, ఇప్పుడు ఇలా లంచం ఇవ్వాలనుకునే బదులు ముందు నుంచి మీ బిడ్డలు అదుపులో పెట్టుకుని ఉండాల్సిందండి. ఇలాంటి కేసులు మాకెన్నో వస్తాయి. వాటికి ముగింపు ఏ గుళ్ళోనో పెళ్లి జరగటమే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.